జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. ముందుగా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనీయము, తెలుగుదేశం పార్టీని పాతాళం తొక్కుతాము అనేందుకు ఈరోజు పొద్దుటూరు ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు 5 ఏళ్ళ నుంచి కేసులు పెట్టించుకొని తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా పొద్దుటూరులో గెలిపించాలి, పెద్ద ఆయన్ను ఎమ్మెల్యేగా చేయాలని ఖచ్చితంగా ఈరోజు పనిచేసి ఈరోజు ఇంత మెజార్టీ పొద్దుటూరులో తీసుకొచ్చి పెద్ద ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగింది. ఈరోజు చూస్తే ప్రతి కార్యకర్త ఎంత కష్టపడ్డాడో, రక్తాన్ని చెమటని రక్తం రూపంలో చేసి ఈరోజు పార్టీని గెలిపించుకుంటే పార్టీ కోసం పని చేయని వాళ్ళు, అసలు పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వాళ్ళు, నేనే ఏదో తెలుగుదేశం పార్టీని పొద్దుటూరులో గెలిపించినట్టు ప్రగల్భాలు పలుకుతూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ ఈరోజు నాదే అధికారము, నేనే ముఖ్యమంత్రిని అనే విధంగా ప్రవర్తిస్తూ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మాజీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే నీ పైన నువ్వు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కానీ సర్వేలు చేస్తుంది, ఎవరు క్యాపబిలిటీ లీడరు, అక్కడ ఉండే పరిసరాలను బట్టి, ఆ ప్రాంతాలను బట్టి, అక్కడ నియోజకవర్గంలో పరిస్థితులను బట్టి ఒక సర్వే పెట్టింది. ఆ సర్వేలో టాప్ 1లో వచ్చి పెద్దాయన గారు వచ్చారు. ఆ సర్వే ప్రకారము ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో అతనికే సీట్ ఇచ్చారు. ఆ పెద్దాయన గారిని నమ్మి ఈరోజు వరదారెడ్డి గారికి భారీ మెజార్టీతో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా కానీ పార్టీ తరఫున పనిచేయాలా, పార్టీలో కొద్దిగా ఓపికగా ఉండాలా, 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, పార్టీ కోసము కృతజ్ఞతగా పనిచేసడానికి ఖచ్చితంగా లైఫ్ ఇస్తుంది. కానీ ఈరోజు కనీసం 2-3 ఏళ్ళు కూడా ఓపిక పట్టుకోకుండా నాకు టికెట్ రాలేదని దురుద్దేశంతో గత లాస్ట్ మంత్ జరిగిన ఎన్నికలలో నువ్వు ఎంతమందికి ఏజెంట్లకు, నేను పెట్టిన ఏజెంట్లు అయితే ఏమి, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఏజెంట్లు అయితే ఏమి, ఎంతమందికి వైసీపీ ప్రభుత్వము వస్తుంది, మీరు అసలు ఈ చూసుకొని పోండి, వదలండి, లూజు వదలని ఎంతమందికి నువ్వు చెప్పినావో నాకే రికార్డు ఉంది. నాకు కూర్చున్న ఏజెంట్స్కు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు నువ్వు చూస్తే తెలుగుదేశం పార్టీలో అంతా నడిపేదంతా నేను ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రిని అధికారులను బ్లాక్మెయిల్ చేయడము, అధికారులను తోలు తీస్తానని చెప్పడము. ఫస్ట్ నువ్వు పార్టీకి ఏం చేసినావో ఫస్ట్ దానికి సమానం చెప్పాలా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే కామూరు గ్రామంలో ఎమ్మెల్యే గారు మన వరదారెడ్డి గారి ఊరికి వెళ్ళి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ వాళ్ళ భార్యను తీసుకెళ్ళి అక్కడ ఉండే ఏజెంట్ బ్లాక్మెయిల్ చేసింది నిజమా కాదో నువ్వు ఈ సాక్షి రూపంలో కనీసం చెప్పాలా ప్రజలకు. నేనేదో తెలుగుదేశం పార్టీ నేను ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటాను, కానీ ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ అనేది ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో ఇన్ఛార్జ్ వ్యవస్థ రద్దు అయిపోతుంది. ఎమ్మెల్యేగా గెలుచుకొనే ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థినే ఇన్ఛార్జిగా ఉంటారు. అది చాలామందికి తెలుసు. మరి ఇంత రాజకీయం చేస్తున్న వ్యక్తికి ఎందుకు అర్థం కావడం లేదు, నాకు అర్థం కావడం లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలా. ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నావా, ప్రతిపక్ష వైసీపీ పనిచేస్తున్నావా సమానం చెప్పాలా. వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల్లో, నువ్వే కాదు రాష్ట్ర ప్రజలందరూ వద్దనుకొని ఈరోజు దేశ చరిత్రలోనే 164 సీట్లతో తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రపంచ చరిత్రలో ఒక ప్రపంచం సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా, వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావా? అంటే ఓడిపోయిన వ్యక్తిని నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు లేయి అంటే ఇంకా పరిపాలనే స్టార్ట్ కాలేదు, ఇంకా నెల కూడా కాలే ప్రభుత్వం ఏర్పడి. ఈ లోపలే ప్రతిపక్షాన్ని అంటే నువ్వు ప్రతిపక్షంతో పాటు నువ్వు పోతావు అనుకుంటున్నావా, లేకపోతే ప్రతిపక్ష లీడర్ నువ్వు లేపి ఈ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకుని నువ్వు నేను తెలుగుదేశం పార్టీ అని దాన్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్నో యువగలం పేరుతో పాదయాత్ర చేసి ఎండకు ఎండి వానకు తడిసి చలికి ఇబ్బంది పడి ఈరోజు పార్టీని గెలిపించిన వ్యక్తులందరూ పార్టీ ఎట్లా చేయాలా, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మనం అభివృద్ధి చెందించాలా, రాష్ట్రం ఏంటి అభివృద్ధి చెందాలో ఆలోచన చేస్తూ ఉంటే పొద్దుటూరులో 10 రోజులు కాకముందే అధికారం చేపడతానే నువ్వు నిద్రపోతావు. ఎమ్మెల్యే గారు ఏం జరిగిందని ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యేలను నిద్ర లేపి నువ్వు వచ్చి ఇద్దరు కలిసి ఈ పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఏమైనా చేయాలని చూస్తారా? అది సూటిగా చెప్పండి. ఫస్ట్ నీ మీద ఎన్ని అభినందనలు ఉన్నాయో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఫస్ట్ నీ గురించి నువ్వు ఫస్ట్ అవగాహన చేసుకోండి. ఎందుకు మనము డ్యామేజ్ అయితే వచ్చాము, ఈరోజు మన క్యాడర్ అంతా ఎందుకు మనతో పాటు దూరం అయిపోయింది, ఈరోజు నీతో ఉండే క్యాడర్ అంతా మరి వైసీపీకి ఎందుకు పంపించినావు, నీతో ఉండే క్యాడర్ అంతా మరి వైసీపీలో ఎందుకుంది? కాబట్టి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అసలు మనం ఎంత నిజాయితీగా పనిచేసాం పార్టీలో, మనకెందుకు పార్టీ పగ్గాలు మన చేతికి ఇవ్వలేదు, మనకెందుకు అవకాశం ఇవ్వలేదని ఒకసారి ఆలోచించాలా.
నువ్వు పార్టీలో ఈ రోజు వరకు పార్టీలో ఉంటావు, రాత్రికి నువ్వు వచ్చేసి సొంత ఊర్లో, నీ ఊరు సొంత గ్రామం కోవటంలో వైసీపీకి ఓట్లు ఏమనేసి నువ్వు క్యాన్వాస్ చేసి భోజనాలు పెట్టేసి ఓటింగ్ జరిపిన పరిస్థితి. అక్కడున్న ఇన్ఛార్జి, అక్కడున్న ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే చేతన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. మరి దానిపైన మరి ఎందుకు నువ్వు కౌంటరీ లేదు, నేను వైసీపీ చేయలేదని టీడీపీ పార్టీకి చేశాను, ఎందుకు నువ్వు కౌంటరీ లేకపోయినావు? ఇదే ప్రొద్దుటూరులో నువ్వు కూర్చునే ఏజెంట్, నేను కూర్చోబెట్టిన బూత్ నెంబర్ కూడా చెప్తాను, 96 బూత్లో నేను కూర్చోబెట్టిన ఏజెంట్ కాడ వచ్చి నువ్వు చూసుకొని పో, నువ్వు పట్టించుకోకు, వైసీపీ గవర్నమెంట్ వస్తుంది అని చెప్తే మరి నువ్వు ఏ పార్టీకి చేస్తావని ఓటింగ్? ఒక్క ఓటర్నన్నా వరదారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాక ఒక ఓటర్నన్నా నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటేయమని అడిగినావా? కనీసం ఒక్క సూరన్నా తెలుగుదేశం పార్టీకి ఓటేని నువ్వు ఇన్ఛార్జ్కి ఇచ్చే పదవి వరదారెడ్డి గారికి ఇచ్చాక పొద్దుటూరులో ఏమైనా క్యాన్వాస్ చేసినావా? పార్టీ కోసం అందరూ చేసినారు, ఈరోజు నేను చేసినాను, అందరూ నువ్వు చేసినావు, నేను ఇద్దరం కలిసి జర్నీ చేసినాము. కాకపోతే అందరం పార్టీ గెలుపు కోసం కృషి చేసాం. ఈరోజు నీకు అవకాశం రావచ్చు, రాకపోవచ్చు, కానీ పార్టీ మనం ఎంత కష్టపడినామో ఆలోచించి పార్టీ ఎవరికేమి ఇవ్వాలో అర్హతను బట్టి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు ఒక్క సూర్య అర్హత నాకు టికెట్ రాలేదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఓడియాలనే ఉద్దేశంతోనే. ఇంకొకటి, ఎమ్మెల్యే గారికి నువ్వు ఎంత డబ్బులు సపోర్ట్ చేసినావో నేను రికార్డు పూర్వకంగా నేను చూపిస్తాను. ఎలక్షన్ ముందు రోజు 2 రోజుల ముందు నువ్వు తెలుగుదేశం పార్టీ గెలిపించాలని ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి రాజమౌళి శివపాదరెడ్డి గారికి ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చావో మాకే రికార్డు కూడా ఉంది, చూపిస్తాను, దీనికి సమాధానం చెప్తారా? కాబట్టి ఇప్పటికైనా కానీ ఉండే కుటుంబంలోనే మచ్చలు పెట్టి ఉండే పార్టీనే న్యాయం చేయకుండా దయచేసి ఏ దారి ఉంటే ఆ దారి చూసుకునేది మేలు. ముసుగు కప్పుకొని నాకేదో వాళ్ళున్నారు వీళ్ళున్నారు అనేసి వాళ్ళు కూడా మభ్య పెట్టడం పద్ధతి కాదు. ఈ విషయమై మేము కూడా పార్టీకి కూడా రిపోర్ట్ చేశాను, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయ ఉంచి పార్టీని, ఇప్పుడు వచ్చిన పార్టీ నిలబడ కాలేదు, నువ్వు లేని పని అభాండం లేసి పార్టీలో ఏం జరగకముందే నువ్వేదో చేయాలని, ఏదో అధికారులని నీ హక్కును పెట్టుకోవాలని ఏదో భయపెట్టి తోలు తీస్తావు. అధికారులు ఏం తోలు తీస్తావు? తోలు తీసేదంతా ముందే చేయాలి కదా. మరి ఏదైనా అంటే ఎమ్మెల్యే గారికి కానీ పార్టీకి కానీ రిపోర్ట్ ఇవ్వాలి, అంతేగాని నువ్వు బెదిరించే తోటి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు ఒకటి క్లియర్ కట్గా చెప్పారు, పని చేసే వాళ్ళందరినీ మన దగ్గర పెట్టుకున్నాం, పని చేసే వాళ్ళందరినీ లూప్ లైన్లో పంపిస్తామని చంద్రబాబు కూడా చేశాడు. ముందు మాత్రం ఉండకూడదు, వాళ్ళేదో అరాచకం చేసి భయపెట్టి ఈరోజు ప్రజలు దూరమయ్యారు. ఈరోజు మనం భయపడినారు కాబట్టి మనం మంచి పరిపాలన ఇస్తాం, కాబట్టి ప్రజలను హక్కులు చేర్చుకుంటాం, కాబట్టి ఈరోజు మనకి ఇంత భారీ మెజార్టీతో సీట్లు ఇచ్చారు. కాబట్టి మనం వాళ్ళు చేసిన పని పొరపాటు కూడా మనం చేయకూడదు అనేసి చంద్రబాబు గారిలో పిలిపించారు, లోకేష్ గారు పిలిపించారు. కాబట్టి అదే దాన్ని పట్టుకొని ఈరోజు మేము సామరస్యంగా ఎన్ని కేసులు పెట్టినా, ఈరోజు నాకు నీతో పాటు కేసులు ఉన్నాయి. కడప జిల్లాలో నా దగ్గర హైయెస్ట్ కేసులు తెలుగు యువతలని 40 నాగరాజు పైన ఉన్నాయి. కానీ కక్ష పెట్టే దోడులు వద్దు, కేసులు పెట్టారు పోలీసులు, ఆ పక్కన అయిపోతాం. కానీ ఈ కక్ష పెట్టే దోడులు అయితే వినాలి. తెలుగుదేశం పార్టీ ప్రజలు తీర్పునిచ్చారు, మంచి పరిపాలన అందిస్తారని. ఈరోజు పెద్దాయన గారికి 6వ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన చరిత్రలో నిలబడిపోవాలా, ఆయన పేరు తీస్తాకి నిలబడిపోవాలని ఆయన తాపత్రయం చూస్తున్నాం. మేము దగ్గర ఉన్నాము, దాని తాపత్రయం చూస్తున్నాం. ప్రజలకు ఏం చేయాలా, ప్రజలకు ఏం చేయాలి, నేను చరిత్రలో నిలబడిపోవాలని అవకాశం వచ్చిందనేసి ఆయన తపన నేను చూస్తున్నాం. కాబట్టి మీరు ఏదైనా ఉంటే కన్నా ఇన్ని దొంగల మాదిరి కాకుండా బయట దొంగలు ఇలా ప్రవర్తిస్తే మేము ఎదుగునే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇట్లా మచ్చలు పెట్టి పార్టీకి చెడుపేరు చేస్తే కన్నా ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము పార్టీకి కూడా మేము కంప్లైంట్ చేసి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తాం. ఈరోజు ప్రొద్దుటూరులో యువగలంలో లోకేష్ గారు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలే దించారు. అంటే ప్రొద్దుటూరులో ఒక నాయకుడు ఫ్లెక్సీలో ఉండాలా, మిగతా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఉండకూడదు అనే దురుద్దేశం ఎవరుకుందో కూడా అది కూడా ప్రజలందరూ ఆలోచించాలా. ఇంకొకటి, వరదారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారని అభిమానంతో నాయకులు అభిమానంగా ఫ్లెక్సీలు వేయడము సహజం. కానీ ఆ ఫ్లెక్సీలను కూడా చించేసిన వ్యక్తులు అంటే పోలీసుల దృష్టిలో కూడా ఉన్నాయి. ఈరోజు పోలీసులు ఫోన్ చేసి ఎంతమంది బెదిరించామో మొత్తం ఆ డేటా కూడా మా దగ్గర ఉంది. కాబట్టి ఇప్పటికైనా మంచిగా అధికార పార్టీ అవకాశం వచ్చింది, ప్రజలు మనకు పనిచేసేదానికి. ఆ పని చేసుకుంటే మంచిది. ఈ పార్టీ ముసుగేసుకొని మా పార్టీని డ్యామేజ్ చేయాలన్నా, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని డ్యామేజ్ చేయాలని చూసినా పార్టీ పరంగా ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.